ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం బుసరాజుపల్లి తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయం నందు జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు మాట్లాడుతూ జీలుగుమిల్లి మండలం వంకవారిగూడెం గ్రామ పంచాయతీ ప్రాంతంలో ఆయుధ డిపో నిర్మాణం పూర్తయితే పోలవరం నియోజకవర్గం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రాంతంలోని ప్రజలకు, యువతకు జీవనోపాధి అవకాశాలు స్థానికులకే ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ ప్రాజెక్టును కొందరు అడ్డుకోవాలని చూస్తున్నారని, 2000 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు నిర్మించాలని కేంద్రం చూస్తుంది. కొంతమంది కావాలని పోలవరం నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేక ఏ రకంగా గొడవలకు దిగి అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీసీసీ డైరెక్టర్ మడకం కన్నపరాజు, కాకి లక్ష్మి, ఎస్టీసెల్ రాష్ట్ర కార్యదర్శులు గొంది నాగేశ్వరరావు, మోడియం సింగరాజు, జేఎస్పీ మండల పార్టీ అధ్యక్షులు మెట్టా బుచ్చిరాజు, తీగల గోపి, జిల్లా అధికార ప్రతినిధి జారం చాందిని, బుట్టాయిగూడెం మండల ఉపాధ్యక్షులు కేరం వెంకటేశ్వరరావు, పాయం అరుణ్, దువ్వెల దుర్గారావు, కొమరం మల్లేశ్వరరావు, తెల్లం వెంకటేశ్వరరావు, మెట్టు రమణ, మడివి నాగార్జున, మడకం రామకృష్ణ, పూసం ముక్కామ్మ, మోటెం కన్నయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అభిప్రాయ సేకరణ కొరకు అమ్మగారు 10th క్లాస్ పాస్ అయిన పోలవరం కాన్స్టిట్యున్సీ జీలుమిల్లి మండలం జీలుమిల్లిలోని వంకవారిగూడెం పంచాయతీ, వంకవారిగూడెం పంచాయతీలోని నాటవారిగూడెం, వంకవారిగూడెం, వాడపల్లి, చేమలారిగూడెం, మడకమారిగూడెం ఈ గ్రామాల మధ్యలో ఒక ఆయుధ డిపో వస్తుంది. ఈ ఆయుధ డిపోలోని భాగంగా అందరూ కూడా గిరిజనులు అందరూ కూడా సహకరించని, దీనివల్ల ప్రభుత్వంలోని అన్ని రకాలుగా అన్ని సౌకర్యాలు కల్పించుకొని మీ అందరికీ సహాయపడతారని, గిరిజనుల భూములకు కానీ మొత్తం మంచి రేటు ఇచ్చి కొనుగోలు చేస్తారు. అలాగే అందరూ సహకరించమని, అన్ని పార్టీల వారు సహకరించమని, ఉద్యోగాలు వస్తాయని, మీ అందరికీ చిన్న పెద్ద వ్యాపారాలు జరిగిన తర్వాత ఒక మంచి ట్రాన్స్పోర్టు రోడ్డు కూడా వస్తుంది. ఆ రోడ్లు సదుపాయాలు కూడా వస్తాయని చెప్పి ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. అలాగే దూరభారమైనటువంటి ఈ ట్రాన్స్పోర్ట్కి మంచి రోడ్లు రావాలని మనసావాచ. ఈరోజు జీలుమిల్లి మండలం ఏజెన్సీ ప్రాంతమైనటువంటి జీలుమిల్లి మండలంలో వంకవారిగూడెం పంచాయతీకి సంబంధించి ఆయుధ డిపో పెట్టాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ మరియు రాష్ట్ర గవర్నమెంట్ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది కూడా వంకవారిగూడెం పంచాయతీ నుంచి సుమారు 1500 ఎకరాలతో 2000 కోట్ల రూపాయలతో ఈ యొక్క ప్రాజెక్టాన్ని ప్రారంభించాలని చెప్పేసి మరి నిర్ణయించడం జరిగింది. అది కూడా గిరిజనులకు అందరికి కూడా ఉపయోగపడే విధంగా, ఎవరైతే అక్కడ పొలాలు కానీ ఇల్లు కానీ ఆ డిపోకి సాక్రిఫైస్ చేసి ఎవరైతే నష్టపోతారో వాళ్ళందరికీ కూడా అన్ని విధాల గవర్నమెంట్ సహకారం చేస్తుంది. వాళ్ళకి తగినటువంటి ప్యాకేజీ కానీ పొలాల విషయంలో కానీ ప్రజలు కూడా వాళ్ళకి అందే విధంగా మరి ఈ యొక్క ప్రభుత్వం మరి నిర్ణయం తీసుకుని వాళ్ళకందరూ కూడా అందే విధంగా వాళ్ళందరికీ అందిన తర్వాతనే ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది ప్రారంభించడం జరుగుతుంది. కనుక వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అనుకుంటే జీలుగుమిల్లి ఆయుధ కర్మ డిపో అక్కడ కడితే మన పిల్లల భవిష్యత్తు ముందు ఇంకా బాగుంటుందని మీరు పెద్ద మనసుతో ఆలోచించి, మన బిడ్డలందరికీ చాలామంది వాళ్ళు ప్రలోభాలకి ఈ ఆయుధ డిపో కడితే ఏదో జరుగుద్దని కల్లిపోని కబుర్లు చెప్పి వాళ్ళని కొంతమంది భయభ్రాంతులు చేస్తున్నారు. అలాగ అనుకుంటే చాలా చోట్ల ఫ్యాక్టరీలు ఉన్నాయి, చాలా ఆయుధకర ఫ్యాక్టరీలు ఉన్నాయి. మరి అవన్నీ పేలిపోతాయి కదా, మరి అవి ఏమీ జరుగుతలేదు. మనకి అన్నం కూర కడుపు నిండా అన్నం పెట్టి ఎవడన్నా చంపేస్తాడా? చంపరు కదా. శుభ్రంగా వాళ్ళు ఉంటే బాగుంటుందని చెప్పేసి
అనుకోవాలి. కానీ మన పిల్లల గురించి మన పిల్లలు చదువుకున్నారు, వాళ్ళకి ఎటువంటి ఉద్యోగాలు లేవు, డిగ్రీ చదివాడు వ్యవసాయం చేస్తున్నాడు అని చెప్పేసి మనం బాధపడుతున్నాం. కనుక మన పిల్లలకి మనం మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఈ పోలవరం నియోజకవర్గంలో ఉంటున్నటువంటి గిరిజనులందరూ ఐక్యంగా ఉండి మనకి ఆ ఫ్యాక్టరీ కడితే మన బిడ్డలందరూ చాలా సగంగా బతుకుతారని చెప్పేసి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు. డిపో ఏర్పాటు చేయడం జరిగింది. అది మన గిరిజనులకి ఎంతో ఉపయోగకరమైనది, ఉపాధి అవకాశాలు కల్పించడంలో కూడా. కాకపోతే కొంతమంది దాన్ని వ్యతిరేకంగా జరుపుతున్నారు. దాని అందరం మన గిరిజనులు ఖండించి రేపు మన భవిష్యత్తులో మన గిరిజనులకి మంచి ఉపాధి అవకాశాలు కోరుకునే విధంగా ఉండాలని మనందరం గిరిజనులందరం సహకరించాలని కోరుకుంటున్నాం.